శివరాత్రి పండుగ నుంచి మన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ లోపల నందిని మెయిన్ టార్గెట్ చేస్తూ ఈ యొక్క గవర్నమెంట్ చంపేస్తుంది. కాబట్టి నందిని చంపితే ఆవు ఎలా జీవిస్తుంది, ఆవు చంపితే నంది ఎలా జీవిస్తుంది అని చెప్పేసి మా యొక్క కార్యక్రమం. కాబట్టి నందిని కోయడానికి వీల్లేదు. ఎందుకంటే నంది లేకుండా సంతానం లేదు, సంతానం లేదు, గో జాత లేదు. కాబట్టి తప్పుడు నిర్ణయం. గో వంశం అంటే గో నంది వస్తుంది, గోమాత రెండు వస్తుంది. కాబట్టి గో వంశం రక్షించాలని మా యొక్క డిమాండ్. తెలంగాణ లోపల ఏమంటే మేము 4 రోజుల కింద చేసాము. మే 14న పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. మా కార్యక్రమం నిజాం కాలేజీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ ధర్నా చౌకానికి వస్తుంది. అక్కడ ధర్నా చేస్తామని చెప్పేసి ఆ తర్వాత మేము ఇక తెలంగాణ గవర్నమెంట్ కు మెమోరాండం ఇస్తామని చెప్పేసి మేము ప్రకటన జరిగింది. మేము సిపిఆర్కి 4 రోజులుగా విన్నపం ఇచ్చినాం. ఆయన రాత్రి 7 గంటల సమయంలో వచ్చేసి మీ ధర్నా క్యాన్సిల్ అయింది, మీ యొక్క నిజాం కాలేజీ సంబంధించిన ర్యాలీ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా మేము ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలని అడిగినాం. లాస్ట్ అసలు ఇవ్వమని చెప్పారు. కనీసం ధర్నా ఇవ్వమంటే ధర్నాకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ యొక్క గవర్నమెంట్ ను, ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము వాళ్ళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మేము అడిగింది శాంతియుతమైన ర్యాలీ. నిజాం కాలేజీ నుంచి ధర్నా చౌక్ వరకు వచ్చి నిరసన తెలియసామని చెప్పాం. ఎందుకు చెప్పామంటే మీ యొక్క ప్రభుత్వం గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయట్లేదు. కాబట్టి వల్ల అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ ఎద్దులు, ఆవులు, లేగదులు అన్ని భాగ్యనగర రాష్ట్రం మొత్తంగా ఇవాళ ఉన్నాయి. రోజు కొన్ని వందల సంబంధించిన వెహికల్ ఇవాళ హైదరాబాద్కి వస్తున్నాయి.